నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి నిన్న ఆదివారం నాడు ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆదేశాలతో నేడు నంద్యాల డిపో మేనేజర్ మాధవిలత బస్టాండ్ ఆవరణలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు ప్రారంభించారు. ఆదివారం తనిఖీల్లో బస్టాండ్ పారిశుద్ధ్యం మరియు ఇతర సౌకర్యాలపై కలెక్టర్ రాజకుమారి అసహనం వ్యక్తం చేయడంతో డిపో మేనేజర్ మాధవిలత ఈ రోజు ఉదయాన్నే సిబ్బందితో కలిసి బస్టాండ్ అంతా కలియదిరిగారు. ముఖ్యంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టాయిలెట్లను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలోని వాణిజ్య దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ మరియు ఇతర వస్తువులను ఎంఆర్పి ధరలకే విక్రయిస్తున్నారా లేదా అని షాపు యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్ను ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా డిపో మేనేజర్ మీడియాకు తెలిపారు. నమస్కారం అండి, నేను డిపో మేనేజర్ నంద్యాల నుంచి డిపో మేనేజర్ మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున అంటే ఆదివారం రోజు మన గవర్నీయులైన కలెక్టర్ మేడం గారు ఆకస్మికంగా నంద్యాల డిపోను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీ భాగంలో మేడం గారు కొన్ని విభాగాలు అంటే టాయిలెట్స్ కానీ ఫ్యాన్లు కానీ సరిగా పనిచేయటం లేదు, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. మేము దాని మీద దృష్టి పెట్టుకొని ఫ్యాన్లు రిపేర్ చేయించడము జరిగింది.